మీ కేసు కోసం వచ్చామంటున్నారు. నిన్న ఈ సభ్యం కూర్చొని ఏం మాట్లాడారు? మీరు మాట్లాడిన రికార్డింగ్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇన్ని రోజులు లేదు, 56 రోజుల నుంచి ఏ అధికారి రాలేదు. ఒక్కరు మాట్లాడుతుండ్రా ఆల్కన్స్ నిన్న మేము వచ్చాం దారి. నేను వాళ్ళు వచ్చారు తెలుసా? మీ కేసు కోసం వచ్చామంటున్నారు. నిన్న ఈ సభ్యం కూర్చొని ఏం మాట్లాడారు? మీరు మాట్లాడిన రికార్డింగ్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇన్ని రోజులు లేదు, 56 రోజులు ఏ అధికారి రాలేదు. 56 రోజుల నుంచి ఏ అధికారి రాలేదు. ఒక్కరు మాట్లాడుతుండ్రా ఆల్కన్స్ నిన్న మేము వచ్చాం దారి. నేను వాళ్ళు వచ్చారు తెలుసా? వేరే ఊర్లో వేయలేదా? వాళ్ళు ఒప్పుకున్నారా? ఎవరు ఊరికి వేయలేదా? వాళ్ళు ఒప్పుకున్నారా? ఊరు ప్రజల కోసం ఉన్నారా లేదా మీరు చెప్పండి. ఉన్నారా లేదా చెప్పండి. చెప్పండి.
కేటాయించి ప్లేస్ వదిలేసి వెళ్ళిపోతాం. అక్కడ ప్లేస్ చెప్పండి ఆ విషయం. రిజిస్టర్ బుక్ లో లేదు, ల్యాండ్ ఫైల్ అది నాకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ కనుక్కున్నాను. ల్యాండ్ అలాట్మెంట్ లో లేదు. వీళ్ళ అధికారులు పంపించి జనాల కోసం లేదు, రాజకీయ నాయకుల కోసం పనిచేయడం జనాల కోసం అధికారులు జనాల కోసం రాజకీయ నాయకులు పై అధికారుల కోసం వీళ్ళు పనిచేస్తారు. ఊరికి దూరంలో 600 మీటర్ల దూరంలో పెట్టిన ప్లేస్ ని, కిలోమీటర్ దూరంలో పెట్టిన ప్లేస్ ని ఆ చుట్టుపక్కల అధికారులు చుట్టుపక్కల ఊర్లో అడ్డుకుంటున్నాం. అంటే మన ఊరు 125 మీటర్లు అంటే ఆ జనాలు మన జనాలు కాదు. అది అధికారులు రాజకీయ నాయకులు సపోర్ట్ ఉందో మనకు లేదు. అంతేనా? అంటే దీన్ని బట్టి ఏముంది, అధికారులు రాజకీయ నాయకుల కోసం పనిచేస్తున్నారు. అదే మాకు ముద్ర. అంటే వాస్తవం అది నిరూపించడానికి కాదు, రమ్మని ఒకటి చెప్తాను. అయిపోయింది. 200 పాలు ఇచ్చారు, అయిపోయింది. అక్కడ చాలా గడ్డ గడ్డకి ప్లేస్ లేదంటే వెళ్ళడానికి ప్లేసే లేదంట. ఆ ప్లేస్ ఉన్నా కూడా చుట్టూ లేవు. ఖండించవచ్చు అని చెప్పి జనసేన పార్టీగా ఈ విషయాన్ని ఖండిస్తూనే ప్రజలకి ఈ సంస్థ జనసేన పార్టీగా ప్రజలు ముందు తీసుకునే ఉంటాం. దీని తరఫున అవసరమైతే మేము మరి అమరావతి వెళ్తాము. అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, అక్కడ సచివాలయానికి, అక్కడ పంచాయతీరాజ్ కమిషనర్కి, అలాగే ల్యాండ్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేస్తాము వచ్చే సోమవారం. అప్పుడు దాకా మీరు ఎటువంటి అర్థం కార్యక్రమం చేస్తే సరే మీ మీద మరి పోలీస్ చట్టపరమైన చర్యల కోసం మేము కూడా కొనుక్కోవాల్సి ఉంటుందని చెప్పేసి, కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి మొత్తం ఊరంతా కూడా ప్రతి కుటుంబం కూడా ఒక్కొక్క కంప్లైంట్ పెట్టి మీ సంగతి తేలుస్తాము. ఆ రకంగా చట్టం మీరు అనౌన్స్ చెప్తే మరి ఉద్యోగులు కూడా మేము వ్యతిరేకం కాదు. జనసేన పార్టీగా మేమైతే గతంలో ఎస్కోట్ పంచాయతీలో పేపర్ జీతాలు అవ్వకపోతే మనల్ని పట్టించుకోకపోతే మేము పట్టించుకొని మరి జీతాలు ఇప్పించడం జరిగింది. కాబట్టి మేము పేపర్లకు వ్యతిరేకం కాదు. జనసేన పార్టీ కూడా ప్రభుత్వ భాగస్వామి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలంటే ఎప్పటికైనా సరే ఏమన్నా ఎప్పటికైనా సరే మీరు అధికారులు న్యాయంగా ఏదైతే కేటాయించినా అక్కడ డంప్ చేయండి. ఎక్కడైనా సరే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 6 కిలోమీటర్ల దూరంలో ఊరికి దూరంగా డంపింగ్ పెట్టాలి తప్ప అది విరుద్ధంగా నిర్మించలేదని చెప్పేసి చెప్పింది. ఇది 100 మీటర్ల దూరం కూడా లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిబంధనల విరుద్ధంగా మరి పెట్టే ఈ రకంగా ప్రజలు తెలంగాణ రావడం అనేది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి మరి నిదర్శనం అని చెప్పేసి జనసేన పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మేము పంచాయతీరాజ్ శాఖ మంత్రికి, పంచాయతీరాజ్ కమిషనర్కి, మరి ఏదైతే ల్యాండ్ కమిషనర్కి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇస్తామో, అవసరమైతే గ్రీన్ కోర్టుకి ఇస్తామో, ల్యాండ్ కోర్టుకి ల్యాండ్ పోరాటానికి చేస్తాం. కానీ మాత్రం అది కూడా తీస్తామని చెప్పి జనసేన పార్టీగా వారికి మద్దతుగా ఉంటామని చెప్పేసి ఈ ప్రభుత్వ అధికారులకి, యంత్రాంగానికి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము అడుగుతున్నాం, ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎందుకు చెప్పేస్తే వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు అడ్డుకోరా అని చెప్పేసి జనసేన పార్టీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పుడు 56 రోజులైంది. ఈ ప్రజల ద్వారా ఈ ఓట్లు వేయలేదా, ఈ ఓట్లు మీకు హక్కలేదా, ఎందుకని చెప్పేసి ఈ ప్రజాప్రతినిధులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి జనసేన పార్టీగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు తక్షణ జోక్యం చేసుకుని సమస్య పరిశీలన చేస్తే ఓటు ప్రభుత్వం చేసింది మా కష్టాలు తీర్చిందని చెప్పేసి మీ పేరు చెప్పుకొని రాజధాని వాసులు మళ్ళీ మీకు ఓటు వేస్తారు మరి అని చెప్పేసి అది గుర్తుపెట్టుకొని ఓటు ప్రభుత్వం తప్పనిసరిగా ఈ యొక్క సంస్థ పరిష్కారం చేయండి. మళ్ళీ రాజధాని వల్ల అడుగు పెడితే మాత్రం ఊరుకోవడం లేదని చెప్పేసి జనసేన పార్టీ తరఫున జై జనసేన.